జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎంత బుద్ధి లేని పని చేసావురా! నాకున్న డోర్స్ అన్ని క్లోజ్ చేసావు కదరా! ఈ ఘనకార్యం చేయడానికేనా నువ్వు చెన్నై నుంచి సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చావు? రేయ్, చెల్లెలి తరపున ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నావు. అందుకేనా ఇలా చేశావు? రేయ్, అలా ఎలా చెప్పగలిగావురా? సామాన్యంగా భయంతో ఉన్నప్పుడు నిజాలు బయటపడతాయి. నేను ఆనందంలో ఉండి చెప్పేశాను. మీరింకా జాతకం గురించి మాట్లాడతారేమో, మీ ఇంటికి కోడలుగా సరిపడే జాతకం నా చెల్లికి లేదే అని నేను చాలా టెన్షన్ పడిపోయాను. నా తప్పని అనుకోవాలా, దైవ సంకల్పం అనుకోవాలో తెలియడం లేదు. అయినా ఆ నిజం ఎంతకాలం తాగుతుంది? ఏదో ఒక రోజు బయటపడక తప్పదు కదా. అన్నయ్య, తీసుకోండి. నువ్వు మా పెళ్లి గురించి ఎక్కడ నోరు జారుతావోనని చాలా కంగారు పడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అత్తయ్య వాళ్లకు నా మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. నన్ను కోడల్ని చేసుకోవాలని వాళ్ళ నోటితో అనకపోయినా ఆ విషయం నాకు అర్థమవుతుంది. నీ దగ్గర ఆ విషయం గురించి అడుగుంటారు కదా. వెళ్ళి నా బ్యాగ్ తీసుకురామ్మా. ఎందుకన్నయ్యా? ఫోన్ వచ్చిందమ్మా, నేను అర్జెంటుగా బయలుదేరాలి. అత్తయ్య వాళ్ళు ఏమన్నారో చెప్పవేంటన్నయ్యా? చెప్తానమ్మా, నువ్వు వెళ్ళి బ్యాగ్ తీసుకురా. ఇంకెప్పటికీ అవని ఇంటి కోడలు కాలేదో. స్నేహితుల వైపు నిలబడదామనుకుంటే చెల్లెలు అన్యాయం అయిపోతుంది. చెల్లెల వైపు నిలబడదామనుకుంటే స్నేహితుడు అన్యాయం అయిపోతాడు. ఇద్దరికి మధ్య నిలబడున్నాను, దేశ సరిహద్దుల్లో నిలబడినట్టు. రెండు రోజులు ఉండొచ్చు కదన్నయ్యా. ఈసారి వచ్చినప్పుడు ఉంటానులేమ్మా. అత్తయ్య వాళ్ళు మా గురించి ఏం అడిగారో నువ్వు చెప్పడం లేదు. కంగారు పడకమ్మా, మీ పెళ్లి విషయం బయటపడలేదు. వాళ్లకు మాత్రం నీ మీద మంచి అభిప్రాయం ఉంది. ఎప్పటికైనా నీకు మంచి జరుగుతుందమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. ఇప్పుడు నా గుండె భారం తగ్గింది. అవును, నువ్వెందుకు దిగులుగా ఉన్నావు? నువ్వు కోడలు అని తెలుసుంటే ఈ దిగులుండేది కాదమ్మా. ఇక నేను బయలుదేరుతాను. నువ్వు జాగ్రత్తమ్మా. వీడిని డ్రాప్ చేసి వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.